అంతర్జాతీయ ప్రమాణాలు అందుకునేందుకు రాజమండ్రి విమానాశ్రయం వడివడిగా అడుగులు వేస్తోంది. రాత్రిపూట విమాన రాకపోకలు మొదలయ్యాక ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విమానాశ్రయాన్ని మరింతగా విస్తరించేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. 1936లో బ్రిటిష్ ప్రభుత్వం ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో 376 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఈ విమానాశ్రయం చాలా చిన్నదిగా ఉండేది. కాలక్రమంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం 850 ఎకరాల్లో రాజమండ్రి విమానాశ్రయాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. ఇందుకు 500 కోట్ల రూపాయల్ని అభివృద్ధి పనులకు వెచ్చించనున్నారు. భూసేకరణ విషయంలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. రన్వేను పెంచేందుకు 2 వైపులా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. సుమారు 100 కోట్లు దీనికి వెచ్చించే అవకాశం ఉంది. ఈ రన్వే సిద్ధమైతే 200 మంది పైచిలకు ప్రయాణించే పెద్ద బోయింగ్ విమానాలు ఇక్కడ ల్యాండ్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం 60 నుంచి 70 మంది మాత్రమే ప్రయాణించగలిగే చిన్నపాటి విమానాలు నడుస్తున్నాయి. రన్వేను విస్తరిస్తే విమానాల సంఖ్య పెరుగుతాయి. ఈ నంబర్ ఆఫ్ పార్కింగ్ బేస్ను కూడా అడిషనల్గా 3 పార్కింగ్ బేస్ పెద్దవి అంటే A321 కెపాసిటీ అంటే మీకు సరాసరి 125 నుంచి 140 సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి విమానాలను కూడా ఇక్కడ పార్క్ చేసుకునే వసతి కోసం రన్వే అప్రాన్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ కూడా స్పీడ్గా జరుగుతూ ఉంది. ఇది అనుకూలతలో మనకు వచ్చినప్పుడు పెద్ద విమానాలు ఇక్కడ పార్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. పెద్ద విమానాలు పార్క్ చేయొచ్చు, లేదా ఇప్పుడున్నట్టు 2ని 5 చిన్న విమానాలైనా కూడా ఫర్దర్ టైమింగ్ యూజ్ చేసుకోగలిగితే ఎక్కువ విమానాలు పార్క్ చేసే వస్తుంటుంది. కాబట్టి మీకు నంబర్ ఆఫ్ ఫ్లైట్ ట్రాఫిక్ను కూడా ఇక్కడ మనం అనుమతించేదానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాజమండ్రి నుంచి హైదరాబాద్కు మాత్రమే విమాన రాకపోకలు సాగుతున్నాయి. విస్తరణ అనంతరం దేశంలోని ముఖ్యమైన నగరాలకు విమానాలు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి షిరిడి, ఔరంగాబాద్, గోవా, బెంగళూరుకు డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు. పుష్కరాల ముందు వరకు రాత్రిపూట విమానాల రాకపోకలకు సదుపాయం లేదు. జులై 1 నుంచి రాత్రి సర్వీసులు ప్రారంభమయ్యాక విమాన ప్రయాణానికి మరింత ఆదరణ పెరిగింది. విమానయాన సంస్థలు 2 సర్వీసులు పెంచాయి. ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది. నైట్ కూడా ల్యాండింగ్ టేకాఫ్కి ఇక్కడ మంచి మనకు వాటిని ప్రారంభించడానికి అనుమతి లభించింది. అలా ప్రారంభించిన సర్వీసులతో మనం గమనిస్తే జూలైలో పుష్కరాల పీరియడ్ కానీ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కాలాలను పరిశీలిస్తే కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ప్యాసింజర్ గ్రోత్ ఉంది ఆక్యుపెన్సీ రేట్లో. దీన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు విమాన సర్వీసుల్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం కూడా కనబడుతూ ఉంది. రాజమండ్రి విమానాశ్రయంలో భవిష్యత్తులో కార్గో సర్వీసులు ప్రారంభమవుతాయని ఇక్కడి అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.